ఏపీలో కూటమి ప్రభుత్వం రాజధాని పనుల్ని శరవేగంగా పట్టాలెక్కిస్తోంది. దీంతో విద్య, వైద్యం, వాణిజ్యం, వినోదం, ఆతిథ్యం ఇలా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు కూడా భూములు కావాలి. అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల్ని అక్కడి నుంచే సమకూర్చుకోవాలన్నది సర్కార్ లక్ష్యం. అందుకే రాజధాని కోసం ఫేజ్ 2 భూ సమీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అత్యంత ముందస్తు ప్లానింగ్ తో నిర్మాణ డిజైన్లతో ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి పూనుకుంది. దీంతో క్యాపిటల్ సిటీని తమ భవిష్యత్తుకు రాజమార్గంగా చేసుకునేందుకు చాలా సంస్థలు రాజధానికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. పైగా ల్యాండ్ పూలింగ్ కు అనుకూలంగా చాలా మంది రైతులు తమ భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. దీంతో అన్ని అనుకూలిస్తున్నప్పుడు క్యాపిటల్ ను విస్తరించడమే మంచిది అన్న భావనతో సర్కార్ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా సిఆర్డీఏ వద్ద 2000 ఎకరాల భూమి మాత్రమే మిగులుతోంది. రాజధానికి ఒక పక్క సరిహద్దుగా కృష్ణానది ఉంది. దానిని దాటి వెళ్లడానికి లేదు. మంగళగిరి వైపు పాత జీటీ రోడ్డు వరకు ఇప్పటికే భూ సమీకరణ చేసేశారు. మిగతా 2 వైపులా భూమిని సమీకరించే యోచనలో ప్రభుత్వం ఉంది. భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి వంటి ప్రాంతాలను కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక వ్యూహము ఇందులో భాగమే. అందుకే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తోంది. ప్రభుత్వ పరిపాలనా భవనాలతోనే క్యాపిటల్ అభివృద్ధి సాధ్యం కాదు. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి అంటే దానికి అవసరమైన ప్రాజెక్టులను రూపొందించాలి. ఉద్యోగ, ఉపాధి, పారిశ్రామిక, ఇతర రంగాల్లో అవకాశాలు మెరుగుపడాలి. ఇదే అంశంపై ప్రపంచ బ్యాంక్ ఏపీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. రాజధానికి రుణాలు సమకూర్చుతున్న సంస్థలకు కూడా ప్రయోజనకరంగా ఉండేలా నూతన ఆర్థిక ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంది. వీటన్నింటికీ ప్రస్తుతం అమరావతిలో సరిపడా భూములు అందుబాటులో లేవు. దీంతో రాజధాని విస్తరణకు మరో 44,000 ఎకరాల భూ సమీకరణ అవసరమని భావిస్తోంది ప్రభుత్వం. ఎక్కడెక్కడ భూముల్ని సమీకరించే అవకాశాలు ఉన్నాయో ఆయా ప్రాంతాలను కూడా ప్రతిపాదిస్తూ సిఆర్డీఏ ఒక ముసాయిదా రెడీ చేసింది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని మొత్తం 11 గ్రామాల్లో 18,040 హెక్టార్లు అంటే సుమారు 44,670 ఎకరాల భూముల్ని తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది. అనేక నగరాలు లేదా వివిధ దేశాలకు వచ్చినటువంటి పెట్టుబడులు లేదా కంపెనీలు, వాణిజ్య సంస్థలు వీటన్నిటిని చూసినప్పుడు ఎక్కడైతే ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటికే పెట్టుబడులు తరలి రావడం అనేది ఒక ధోరణిగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ విధంగా చూసినప్పుడు అమరావతిలో వచ్చేటువంటి పరిశ్రమలు ఏమిటి, వాటిలో పనిచేయడానికి అవసరమైనటువంటి నిపుణులైనటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఏమిటి అనేటువంటి విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. రాజధాని నిర్మాణానికి సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభించి దశల వారీగా భూ సమీకరణ చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. గతంలో 57,000 ఎకరాలు సమీకరించాలి అనుకున్నప్పుడు వైకుంఠపురం ప్రాంత రైతులు భూములిచ్చేందుకు ముందుకొచ్చారు. లంక భూములు, నదీ తీర ప్రాంత భూముల్ని తీసుకోవాలన్న డిమాండ్ రైతుల నుంచి వచ్చినా అప్పట్లో ప్రభుత్వం 34,000 ఎకరాలకే పరిమితమైంది. ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో వంటి రుణ సంస్థలు అప్పులిస్తున్నాయి, రుణాలు సమకూర్చుతున్నాయి. ఇతర ప్రైవేట్ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి కూడా నిధులు తీసుకోవడానికి సిఆర్డీఏ సిద్ధమవుతోంది. కాబట్టి రాజధాని నిర్మాణంతో ఆర్థికాభివృద్ధి మెరుగుపడేలా క్యాపిటల్ ను ఇంకా విస్తరించే ఆలోచన చేస్తోంది కూటమి సర్కార్.